السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي صلى الله عليه وسلم. సుదీర్ఘమైన మక్కా తిరుగు ప్రయాణంలో వాళ్ళు నక్లా అనబడే లోయలో మరలా బస చేశారు. ప్రవక్తను అక్కడే ఉంచి జైద్ ముందుగా మక్కా చేరి ఏర్పాట్లు చూశారు. ఇబ్న్ ఆది తన ఇంటిలో రక్షణ కల్పించగా ప్రవక్త తిరిగి మక్కా చేరుకున్నారు. సరిగ్గా అది రాత్రి సమయం, జిన్నాతులు సంచరించే సమయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాగా అలసిపోయి ఉంటారని జైద్ ఊహించారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుతూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ఇదేమీ అర్థం కాని జైద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, అంతా కుశలమేనా? అంతా కుశలమే, అల్లాహ్ దయ వలన అన్నీ స్వయంగానే జరుగుతాయి. సత్యాన్ని తాయిఫ్ ప్రజలు వినలేదు, కానీ సత్యాన్ని విని ఉన్న వాళ్ళు ఇతరులు ఇంకెందరో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విధంగా సమాధానం చెప్పి కొన్ని విషయాలను హెచ్చరించారు. నాకు ఏమని తెలియచేయడం జరిగిందంటే, ఒక జిన్నాతుల బృందం ఖురాన్ విన్నది. వాళ్ళేమన్నారంటే, మేము నిజంగా ఒక అద్భుతమైన సందేశాన్ని విన్నాం. అది సన్మార్గదర్శిని. మాకు అందులో నమ్మకం కుదిరింది. మేమిక విగ్రహారాధన చెయ్యము, దేవుణ్ణి అల్లాహ్తో చేర్చము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.